సార్ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సుందరమైనవాడు, చూడ చక్కనైనవాడు, సువర్ణమైన ఛాయ కలిగినవాడు, సుందరాంగుల మనసు దోచినవాడు, సోగ్గాడు శోభన్ బాబు గారు. ఎందుకంటే సార్ ఇవాళ మనం సంక్రాంతి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అలనాటి అందాల నటుడు శోభన్ బాబు గారి పుట్టినరోజు, జన్మదినం గుర్తు చేసుకుంటూ, ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ, మీరు ఒక సినీ పరిశోధకులు, అదేవిధంగా సినిమా జర్నలిస్ట్గా కూడా ఉన్నారు, మీరు సీనియర్. మీకు ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన పరిచయం చేయడం నాకు తెలిసి శోభన్ బాబు ఫ్యాన్స్ అందరికీ పెద్ద ఒక పండగ అనిపించినటువంటి విధంగా పరిచయం చేశారు. నిజంగా అందగాడు, సమోహనంగా, అంత మంచి ఆకారంతో ఉన్నవాడు, మంచి మనసు, మహిళలు మనసు దూచినవాడు, సుందరాంగుల మనసు గొప్పవాడు. అయితే నేను కాకినాడలో చదువుకుంటుండేవాడిని. కళ్యాణ మండపం సినిమా ఇక్కడ అన్నవరంలో చుక్కలు పాడే శుభమంత్రం అని చెప్పేసి పాట షూటింగ్ జరుగుతుంది. వెళ్ళాను సోను బట్టి నాకు ఇంట్రెస్ట్, వెళ్ళాను కానీ దగ్గరికి వెళ్ళైపోయాను. ఆయనే పిలిచాడు, ఏంటి అలా చూస్తున్నావు, దగ్గర రావట్లేదంటే, మీరంటే నాకు ఇంట్రెస్ట్ అండి, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేవాడిని. చెప్తే సరే చదువు బాగా చదువుకో, అప్పుడు బీకాం అన్నమాట. చదువు బాగా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్లు చూపించు, కానీ చదువుకుంటుండే ఎలాంటి ఇంట్రెస్ట్లు చూపించొద్దని మామూలుగా రొటీన్గా చెప్పాడు. తర్వాత నేను అనుకోకుండా చదువు అయిపోయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అలా లాగేసింది. మద్రాసు వెళ్ళడం జరిగింది. మద్రాసులో సినీ హెరాల్డ్లో నేను పనిచేస్తున్నాను. ఆ సినీ హెరాల్డ్ ఆఫీసర్, ఫిల్మ్ జర్నలిస్ట్గానేనా? అప్పటికేముంది, అదొకటే పెద్ద పత్రిక. సినీ అంటే వెండి తెర సినీ హెరాల్డ్ ఉండేదన్నమాట. ఆ సినీ హెరాల్డ్లో నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అర్జున్ రావు అని ఆయన కెమెరా జర్నలిస్ట్ అన్నమాట. వెళ్ళి నేనేం చేశానంటే, మాకు చేతిలో మనకు పవర్ ఉంది కదా, ఏం రాస్తే అది ఇక్కడ వేసేస్తారు. పైగా నేనంటే మంచి అప్పటికి రైటర్గా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాను. నేను అక్కడి నుంచి చూసి ఓ రోజు శోభన్ గురించి రేపటి నవలా నాయకుడు అని రాశా. రేపటి నవలా నాయకుడు అని రాసిన తర్వాత పెద్ద పొంగిపోయారు అన్నమాట. 1/2 పేజీ న్యూస్ పేపర్ సైజులో 1/2 పేజీ అంతా ఆయన గురించే రాసి మాకు ఏంటంటే పగలంతా ఇంటర్వ్యూస్కి వీటికి వెళ్ళి, అదే పగలంతా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్ళి 3 గంటలకు వచ్చేసి రాసేవాళ్ళు అన్నమాట. రాసి సాయంత్రం ఫ్లైట్ బయలుదేరేది 6 గంటలకు ఎంతో. ఆ ఫ్లైట్కేమో ఇచ్చేయాలన్నమాట. ఆ నైట్ అంతా కంపోజ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ పేపర్లో వచ్చేస్తుంది. అలా ఉండేవాళ్ళన్నమాట. ఓ రోజు సాయంత్రం నేను సీరియస్గా రాసుకుంటున్నాను. సవేర హోటల్లో ఉండేది రిసెప్షన్ వెనక. పెద్ద ఆ రోజుల్లో సవేర హోటల్లో రిసెప్షన్ వెనక ఆఫీస్ అంటే ఏదో కళల్లో విహరిస్తుండేవాళ్ళని. ఇలా చేతులు పట్టుకొని నుంచున్నాడు. నాకు చెవు పనికి ఆయన ఎవరు శోభన్ బాబు, ఆయన మర్చిపోయింది నాకు. వచ్చి ఇలా చేతిలో పేపర్ ఉంది కొట్టాడన్నమాట. ఏంటే ఈ రాతలు అన్నాడు అన్నమాట. ఇది ఏం పొరపాటు రాశానరా, ఏమిట్రా అనుకున్నాను. అప్పటికి శోభన్ బాబుకి 18 సినిమాలు ఫెయిల్ అయిపోయి ఉన్నాయన్నమాట. జనం ఏమనుకుంటారు, నాకు ఏదో నీకు డబ్బులు ఇచ్చి రాయించుకున్నా అంటారు. అంటే లేదండి, మీరంటే నాకు చాలా అభిమానం, మిమ్మల్ని బాగా నటుడుగా పరిశీలించాకే అభిమాని అయ్యాను. అంటే ఏ గోంగూర నువ్వు పరిశీలించడం ఏంటి, ఇంకెప్పుడు అలా రాయొద్దు అని చెప్పాడు అనమాట. సరిగ్గా అక్కడి నుంచి సరే పొరపాటు అయిపోయింది, సారీ సార్ మీకు బాగా హర్ట్ చేశాను అని చెప్పి ఆయన కూర్చున్నాడు. కూడా ఆయనకి నచ్చలే, పొరపాటు అయిపోయింది సార్ అని చెప్పేసి నేను రాసుకొని ఆ ఫ్లైట్కి అందించాలి కదా, ఫ్లైట్కి అందించే వ్యక్తికి కవర్ ఇచ్చేసాను. ఆయన అలా గమనిస్తున్నాడు. వీడెవడరా, నేను వచ్చినప్పుడు కూడా నన్ను పట్టించుకోకుండా ఆయన మట్టుకు ఆయన రాసుకుంటున్నాడు. మరి రాయిపోయినట్టు ఇస్తే ఫ్లైట్కి మరి ఉండదు కదా మ్యాటర్ అని కొంచెం ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ కొట్టాను మాట నేను. సరే బయలుదేరి అని అనమాట. ఎక్కడ సార్, ఇంటికి బయలుదేరి అన్నాను. షోన్ వైట్ ఫియట్
డ్రైవ్ చేసుకుంటూ ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆయనే డ్రైవ్ చేస్తాడు, ఇంకెవరు డ్రైవ్ చేయరు. వైట్ ఫీల్డ్ ఉండరు, అయితే డ్రైవర్స్ ఉండరు, డ్రైవర్ పెట్టుకోడు, సెల్ఫ్ డ్రైవ్ అన్నమాట. వెళ్ళి తిన్నగా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఒక 5 నిమిషాల్లో మంచి టీ వచ్చింది. మామూలు టీ కదా అది, దాంట్లో ఏ వేశారో ఏంటో అక్కడ ఆ ఊటీలో తేయాకో ఎక్కడితో మరి ఏం తెలియదు, కానీ గొప్ప గుమగుమలాడుకుంటూ సోమన్ బాబు ఇంట్లో టీ కాఫీలు రెండు బాగుంటాయి, వాళ్ళు సెపరేట్గా చేసుకుంటారు అనమాట. ఆ టీ తాగేసరికి మర్చిపోయింది, మైక్ వచ్చేసింది నాకు, అంత బాగుందన్నమాట. అప్పుడు చెప్పాడనమాట, వద్దమ్మా అలా చేయకూడదు, ఎందుకు నీకు అభిమానం ఉంటుంది అనుకో, పేపర్ అంతా నాకే కేటాయించేస్తావా, కేటాయించేస్తే ఈడేవట్రా ఇలా ఉన్నాడని చెప్పి నిన్ను ఉద్యోగంలో తీసేస్తే నీ భార్య పిల్లలు ఏమవుతారు అని చెప్పేసి జాగ్రత్త చెప్పారు. అలా అంటే మొట్టమొదటిసారిగా మా కాలేజీలో చాలా గుడ్ చెప్పాను. అక్కడ మీరు కళ్యాణ మండపంకి వచ్చినప్పుడు కలిశానండి, బాగా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎట్లా సార్ శోభన్ బాబు గారు ఆయన ఎదుటి వాళ్ళకి ఏదైనా దానం చేసేటువంటి అంశాలు ఎట్లా 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 ఉండేది? ఆయన దాన గుణం ఎవరికి తెలియదండి, గుప్త దానాలు చేసేవాడు. తర్వాత ఏమో మదర్ తెరీసా అంటే చాలా ఇంట్రెస్ట్. అవునా సార్? తర్వాత ఏమో ఎవరైనా అన్నదానం చేసినట్టయితే మొత్తం డబ్బు ఇచ్చేవాడు కానీ బయటికి చెప్పేవాడు కాదు. తర్వాత ఆయనకి మొదట్లో ఎవరెవరైతే హోటల్లో భోజనం పెట్టారో, ఎవరైతే అద్దె తీసుకోకుండా ఇల్లు ఇచ్చారో వాళ్ళు తిరిగి సహాయం చేశాడు. అద్దెకి తీసుకోకుండా ఇల్లు ఇచ్చినటువంటి వడపల్లి ఆసామి ఇల్లు అమ్మేసుకొని బయట కూర్చుంటే ఒకరోజు వడపల్లి వాహిని థియేటర్కి వెళ్తుండగా కలుసుకున్నాడు అన్నమాట. ఏమంటే ఇక్కడ కూర్చున్నారంటే, లేదు బాబు ఆ 3 వాటాల ఇల్లు అని 3 వాటాల ఇల్లు అంటాడు సోమన్ బాబు. ఆ 3 వాటాల ఇల్లు అమ్మేశాను బాబు, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఆ గుడిసెలో ఉంటుంది మా ఆవిడ. ఆయన ఆ మాట విన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఎవరికైతే అమ్మాడో ఎంతకైతే అమ్మాడో అంతకంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆ ఇల్లు తీసుకున్నాడు. అట్లాంటిది ఎవరికి తెలియదు, అది కొద్ది మందికే తెలుసు. సోమన్ బాబు దగ్గర ఉన్న నేనుండేవాడిని, ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు. నేనుండేవాడిని ఇక్కడ హిందీ మాస్టర్ ఉండేవాడు అన్నమాట. సోమన్ బాబు గారికి హిందీ మాస్టర్, అంతే. జర్నలిస్టులో నేను ఉండేవాడిని, ఎక్కువ ఉండేవన్నమాట. ఎందుకో నా మాటలు ఆయన నచ్చాయి, ఆయన మాటలు నాకు నచ్చాయి, అలాగ ఉండేది. తర్వాత హోటల్లో వాళ్ళు ఏ హోటల్లోనైతే తిన్నాడో ఆయన చేత హోటల్ పెట్టించడం కానీ ఇలాంటివి చేసేవాడు. చదువుకున్న వాళ్ళకి గుప్తదానాలు అన్నమాట బాగా చేసేవాడు. ఫీజులు కట్టడం ఇట్లాంటివి చేసేవాడు. ఫీజులు కట్టడం, డాక్టర్స్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. అలాగే చదువుకునే వాళ్ళు అంటే కష్టపడి చదువుకున్నట్టే బాగా ఇష్టమా సార్ ఆయన? అందుకే కదా మరి ఆయన తాలూకు ఆ ఇంటికి తీసుకొచ్చిన కోడల్ని, పేదరికంలో ఉన్న కోడల్ని తీసుకొచ్చాడు, అల్లుల్ని కూడా పేదరికంలో ఉన్నటువంటి అల్లుల్ని తీసుకొచ్చాడు అన్నమాట. ఎలాగంటే మరి సోమన్ బాబు కొడుక్కి వాళ్ళకి కోపం వస్తుంది, కానీ వాస్తవం అది ఆయనకి ఐడియా. కానీ ఒక అంశం సార్, నేను ఒక ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను సార్, నేను శోభన్ బాబు గారు ఎందుకు మీ పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదంటే, నేనున్నాను చాలు, వాళ్ళు వద్దు, జీవితం అది కాదు అని ఏదో అన్నారు సార్. ఏంటి దాని ఆంతర్యం? అంటే అక్కడ ఆడవాళ్ళందరికీ చదువు ప్రధానం, చక్కగా సంసారం చేసుకొని కాపురం చేసుకొని పిల్ల పాపలతో వర్ధిల్లాలని శోభన్ బాబు ఉద్దేశం. కానీ అదే జరిగింది చివరికి. తర్వాత మరి ఇప్పుడు ఎలా ఉందనేది మనకు తెలియదు. కానీ శోభన్ బాబు మాత్రం ఇండస్ట్రీలో ఒక ఆణిముత్యం అండి. అంటే క్రమశిక్షణకు ప్రతిరూపం. క్రమశిక్షణ. ఆయన 6 గంటలంటే 6 గంటలు విగ్గి తీసేవాడు, అంతే. 6 గంటలు దాటితే వర్క్ చేసేవాడు కాదు. ఆదివారం మీరు ఎన్ని కోట్లు తిరగమోసినప్పుడు కూడా ఆదివారం వర్క్ చేయడు. అర్థమైందా? ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ రానియండి, వాడికి చాలా ఆత్మీయుడు మాట. వాళ్ళకి ఏదైనా కష్టమైనా సుఖమైనా అని చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు. ఆ రోజుల్లో ఏమైనా గాసిప్స్ ఏమైనా వచ్చాయి సార్ మీద? గాసిప్స్ ఏముంది ఆయనకి? శోభన్ బాబు తర్వాత జయలలిత గారు అంటే అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే శోభన్ బాబు గారు డాక్టర్ బాబు సినిమాలోనే కలుసుకున్నారు. అంతకుముందే వాళ్ళు శోభన్ బాబు ఎప్పుడు అంటే ఈయన నేను నా హీరోయిన్లను పుస్తకంలో రాశాడనమాట. అందరి హీరోయిన్ల గురించి రాశాడు, కానీ జయలలిత గురించి 2 నెలలు రాశాడు. 2 నెలలు అన్నమాట. అప్పుడు నా ఆరాధ్య నటి తర్వాత నా కళల సుందరి అని చెప్పి రాశాడనమాట. అది అంటే ఓపెన్గా చెప్పాడు. ఆవిడ అంటే నాకు ఈ జన్మలో నాకు అపురూపమైనటువంటి దేవత అని చెప్పాడు.
ఆవిడ కూడా వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు ఓదార్చే, మరి జయలలితను ఓదార్చాలంటే ఒక 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 టీచర్ కావాలి కదా, సమోజ్జి. జయలలిత గారిని ఆవిడకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సోమన్ బాబు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎప్పుడు నవ్విస్తుంటాడు అనమాట. అలా దగ్గరయ్యాడు. అలాగే అమ్మను మరిపించాడనమాట. అమ్మను మరిపించినటువంటి ఈయనతోనే నా జీవితం అనుకుంది ఆవిడ. చాలు ఇట్లాంటి తోడు ఒకటి ఉంటే చాలా చెప్పి అనుకుంది. కానీ ఎంజి రామచంద్రన్ మధ్యన పడి కొంత ఎడబాటు కలిగించాడనమాట. తర్వాత ఆవిడ ఒక డైలమాలో పడింది. సోమన్ బాబు గారికి పిల్లలంటే మంచి ఇష్టం, అంటే భార్య అంటే ఇష్టం. నేను ఈయన్ని పెళ్లి చేసుకొని ఆ భార్య పిల్లలకి దూరం చేసినట్టయితే ద్రోహం చేసినట్టు అవుతుంది కదా అని ఆవిడ అనుకుంది. ఈయనేమనుకున్నాడంటే మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఎంజి రామచంద్రనే జయలలిత అంటే ఎంతో అపేక్షతో ఉన్నాడు. ఆవిడకి ఏదో పార్టీ ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చాడు. ఆవిడకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. మరి ఆ భవిష్యత్తుని నేను చేతులారా పాటు చేయడం ఎందుకు అమ్మా తల్లి అని ఎవరికి వాళ్ళు మన సినిమాల్లో మనం చూపించినట్టు ఈయన మనసులో ఈయన వద్దనుకున్నాడు, ఆవిడ మనసులో ఆవిడ వద్దనుకుంది. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎంజి రామచంద్రన్ మొత్తం దూరం చేసి రాజకీయాల్లో తనతో తిప్పుకున్నాడు. ఎట్లా సార్ లేడీస్ ఫాలోయింగ్ ఎట్లా ఉండేది ఆయనకి? అయ్యో పరిగెతో అండి. 90%, 95% లేడీస్ ఫాలోయింగ్ ఉండేది కదా సినిమాల్లో. అంటే ముందు మహిళలకి టికెట్లు ఇవ్వడమే. తర్వాత సోమన్ బాబుని చూడడానికి ఆంధ్రా నుంచి ఎంతో అనేక మంది అమ్మాయిలు, అందగత్తెలు, రాజుల అమ్మాయిలు, వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కూర్చోబెట్టేవాడు, అందరికి టిఫిన్లు పెట్టించేవాడు. తర్వాత ఏమో అందరికీ చాలా బుద్ధి అంటే బుద్ధి చెప్పి, అంటే సంవత్సరాల జీవితాల్లో ఎలాగ ఉంటారు, ఎలాగ ఉండాలి, మీరేదో ఆకర్షణ జీవితం కాదు, మీరు నన్ను స్నేహితుడిగా ఆకర్షించండి బాగుంటుంది, అంతేగాని ఇంకా అంతమించి మీరు ఆలోచించినా నేను ఆలోచించినా బాగుండదు అని చెప్పేవాడు. చాలామంది మహిళలు ఎంతమందికి తండాలుగా వచ్చేవారు. ఆ పుట్టినరోజు అయితే ఎంతమంది వచ్చేవారు ఆంధ్ర నుంచి, అంత బాగుండేది అన్నమాట. తర్వాత సోమన్ బాబు జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే భూమిని నమ్ముకోవాలనేటువంటి ఒక సూక్తి మాట. మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు కదా. అంటే భూమి కొనుక్కున్నట్టయితే భూమి తాలూకు రేటు ఎప్పటికైనా పెరుగుతుంది, చాలా గొప్పవాడవుతారు అనుకున్నారు. అలాగే ఆయన ఈరోజు 1,00,000 కోట్లు ఆస్తుందంటే సోమన్ బాబు మరి ఎంత కల్టివేట్ చేశాడో చూసుకోండి. అందువల్ల ఆయన చాలా అమ్మాయితో, హీరోయిన్తో చాలా బాగుండేవాడు. ఎవరికి ఏదైనా కష్టమైనా సుఖమైనా చాలా బాగుండేవాడు. మా జర్నలిస్టులతో కూడా చాలా బాగుండేవాడు. ఈ డబ్బులు ఎలాగ ఇచ్చేవాడు తెలుసా? చేతిలో ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం తీసుకునేవాడు. తీసుకొని తర్వాత మనం వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఇచ్చేవాడు. దానికి డబ్బులు ఉండేవి. అవునా సార్? ఆ డబ్బులుండే అంటే మనకి మరి ఎప్పుడు పెట్టేవాడో తెలియదు. అంత సచరితగా పెట్టేవాడు బట్ట. డబ్బులు ఇచ్చేవాడు, ఇచ్చినట్టు కనిపించేవాడు కాదు, డబ్బులు ఉండేవాడు. తర్వాత పుస్తకం చూసుకుంటే, ఆ బుక్ చూసుకుంటే తిరగేస్తే అందులో డబ్బులు ఉండేవి. అప్పుడు ఇప్పుడులాగా 500 తర్వాత 1000 రూపాయలు 2000 రూపాయలు లేవు కదా. మీ బుక్ లో ఎంత పెట్టారండి చెప్తున్నాను అన్నమాట. అప్పుడు అన్ని 500 అండి. జర్నలిస్ట్ అందరికి 500. అయితే నాకు ఆ రోజుల్లో 500 అంటే పెట్టేవారు. అంటే ఒక నెల బత్యం అయిపోయేది. ఇప్పుడు 1975 కదా చెప్పేది నేను. ఒకరి బత్యం అయిపోయేది అన్నమాట. తర్వాత చాలా బాగా చూసుకునేవాడు. నా పిల్లలకి సోమన్ బాబు గారు చాలా వరకు సహాయం చేశారు. అది బయటికి చెప్పకూడదు. సోమన్ బాబు గారు సహాయం చేశారు. అలాగే మనకి ఈరోజు బర్త్డే అయినటువంటి మన ఎవరు అచ్చిరెడ్డిది కూడా ఈరోజే, అంటే సంక్రాంతి నాడు బర్త్డే అన్నమాట. కానీ వాళ్ళు మర్చిపోలేను. మా ముగ్గురు పిల్లల్లో మా మధ్య అమ్మాయి, రెండో అమ్మాయి చదివించడానికి చాలా కష్టం అయిపోయేది. అప్పుడు సోమన్ బాబు గారు ఇచ్చారు. ముఖ్యంగా అచ్చిరెడ్డి గారు మాత్రం మీరు చదివించండి అని చెప్పేసి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, అడ్వర్టైజ్మెంట్తో పాటు 10,000 రూపాయలు ఇచ్చేవాడు. 10,000 రూపాయలు ఇస్తే నాకు అందులో 1,500 రూపాయలు కమిషన్ వచ్చేది. అలాగా నేను పిల్లలు కేవలం అచ్చిరెడ్డి గారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లలో కమిషన్తో చదివించాను. ఇప్పుడు ఆ పాప ఈరోజు
అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి బిజినెస్ అనలిస్ట్గా ఉంటూ చాలా బాగా సంపాదించుకుంటుంది. ఒక 10 ఎకరాలు స్థలంలో ఇల్లు వాళ్ళది. ఎంత బాగుంది అంటే ఈ మహానుభావులు ఎప్పుడైతే చెప్పుకోవాలన్నమాట. శోభన్ బాబుని అచ్చిరెడ్డి గారిని చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకు చెప్తున్నాను అన్నమాట. తర్వాత నాకు మంచి సన్నిహితుడు. నా చెప్పేవాడు ఏదైనా సినిమా వేస్తే నేను మా మిస్సెస్ వెళ్ళేవారు. ఫిలిం ఛాంబర్లో సినిమా వేస్తే రావయ్య అని చెప్పేసి మా ఇంటి పక్కన చలం కేవీ చలం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, కేవీ చలం అంటే చాలా ఇష్టం శోభన్ బాబుకి. హిజ్ మై ఓపెన్ కామెడీ అనేవాడు. ఆ కేవీ చలానికి ఫోన్ చేసి రామారావుని రమ్మని చెప్పు ఫిలిం ఛాంబర్కి అంటే ఇక్కడి నుంచి మేము బస్సులో వెళ్ళేవాళ్ళం, నేను మా ఆవిడ. అప్పుడే ఆవిడ పాత కాంచనమాలని తీసుకొచ్చి ఆవిడకి పసుపు కుంకాలు ఇచ్చి ఒక పట్టు చీర పెట్టారన్నమాట ఫిలిం ఛాంబర్లో. అదో దృశ్యం. అంటే పెద్దవాళ్ళంటే అంత గౌరవం ఉండేది శోభన్ బాబుకి. చాలా కాలం నేను టచ్లో ఉన్నాను. నేను మా పిల్లలు ఇలా పైకి వచ్చారని చెప్పా, బాగా చదువుకున్నారండి, ఇలా ఉన్నాయి డిగ్రీలు, ఇన్ని డిగ్రీలు సంపాదించాడు, అమ్మాయి ఇలా ఉందంటే ఎంత పొంగిపోయాడు. అలాగే విశాఖపట్నంలో ఒక తోట కొన్నానంటే నవ్వాడు. ఎన్ని ఎకరాలు అయ్యా అన్నాడు. 1 ఎకరం ఉన్నాను నవ్వా. అలా అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఏమంటాడో జరిగిపోతుంది. ఆ రంగనాథన్ చూసి నువ్వు ఎందుకయ్యా హీరో వేషాలు అంటే తిరుగుతున్నావు, చక్కగా తండ్రి వేషాలు వేసుకోవచ్చు కదా గుమ్మడిలాగా అన్నాడు. ఏంట్రా నేను హీరో వేషం వేయడం వానికి నచ్చలేదు కావాలా అని చెప్పేసి అది తిట్టుకున్నాడు రంగనాథ్. అది అయిపోయిందా? ఇకపోయినట్టయితే నన్ను నీకు డైరెక్షన్ ఎందుకు బాబు, చక్కగా రైటర్గా ఉంటే నెంబర్ 1 రైటర్ అవుతాను నువ్వు. నేను 3 సినిమాలు డైరెక్షన్ చేశాను, నన్ను డైరెక్టర్ ఎందుకు అంటాడు అన్నాను. ఆయన చెప్పింది నేను రైటర్గా ప్రయత్నం చేసిన ఎక్కడైనా సూపర్ సక్సెస్, డైరెక్టర్గా దెబ్బతిన్నాను. తర్వాత అన్నాడన్నమాట, నువ్వేదో కష్టాల్లో ఉన్నావని చెప్పేసి ఊరికే కుళ్ళిపోవద్దు, నీ డెఫినెట్గా నీకు నీ సంధ్య మరుపులో చాలా హ్యాపీగా ఉంటావు నీ పిల్లలతో. అలాగే అక్షరాలు అలాగే జరిగిందండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను, చాలా మంది కంటే చాలా బాగుంది. ఆయన బర్త్డే రోజు స్మరించుకున్నాం. మీరు ఆయనకి కృతజ్ఞతలు కూడా మన ప్రేక్షకులు సమాజం మొత్తం ముందు కూడా మీరు సినిమా చేయాలంటే శోభన్ బాబు తర్వాతే, అభిమానులు చూడాలంటే శోభన్ బాబు తర్వాతే. ఈరోజు అఖిల భారత శోభన్ బాబు అభిమానుల సంఘం ఉంది కదా, దాని బోర్డు అంత మూలధనం, కొన్ని లక్షల రూపాయల మూలధనం ఉంది. అంత ఏ హీరో కూడా అంత నెట్వర్క్ లేదన్నమాట. ఇందులో ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు తెలిసిన సుధాకర్ బాబు ఉన్నాడు కర్నూలులో. ఆయన ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి శోభన్ బాబు ఫ్యాను. దొరబాబు ఉన్నాడు, మంచి ల్యాండ్ లాడు, శోభన్ బాబు ఫ్యాను. అలాగే విజయభాస్కర్ అని ఉండేవాడు. ఆయన శోభన్ బాబు మామూలు చెయ్యి కడిగి ఒక చోట భోజనం చేశారంటే అది ఎక్కడ భోజనం చేశారు, ఏం భోజనం చేశారు, ఐటమ్స్ ఏమిటి అన్నీ చెప్పేస్తారన్నమాట. ఆయన శోభన్ బాబు జీవితంలో అణువు ఆయనకు తెలుసు. అలాగే అక్కడ విశాఖపట్నం తిరునాథ్ ఉన్నాడు. ఆయన శోభన్ బాబు అంటే ఆ శోభన్ బాబు జీవితమే ఈ తాలూకు అంటే మా వ్యాపకం అన్నమాట. ఆ జీవితాన్ని తలుచుకోవడం, శోభన్ బాబుని తలుచుకోవడం. బాబు మానవుడు దానవుడికి ఎంత వచ్చింది కలెక్షన్ అని చెప్పేశారు. అలాగే మాట ఏ సినిమా 100 days ఆడింది ఎన్ని సెంటర్లు చెప్పేస్తాడు. తిరునాథ అక్కడ కంచరపాలెంలో వెంకటరాయవారు ఉన్నారు. ఇలాగా ఇక్కడ దుర్గా కుమార్ విజయ వీళ్ళందరూ నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్. అలా వెంకట్రావు ఏసీటీఓ విజయనగరం నుంచి వీళ్ళందరూ ఆ శోభన్ బాబు ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ వివిధ హోదాల్లో ఏదో ఒక హోదాల్లో ఉన్న వాళ్ళు. అది వెంకట్రావు అంటే ఏసీటీఓ, అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, కమర్షియల్. అలాగే ఇక్కడ మన భీమవరం నుంచి శ్రీనివాస్, ఇక్కడ డాక్టర్ దుర్గా కుమార్. ఇలాగా వీళ్ళందరూ కూడా నాకు అందరూ మా ఇంటికి వచ్చిన వాళ్ళే గనక ఆ శోభన్ బాబు ఆ స్మరణే ఒక పెద్ద పండగ అండి. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు పండగ, ఆయన గురించి ఆలోచించడం, ఆయన గురించి మాట్లాడుకోవడమే పెద్ద పండగ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శోభన్ బాబు
తాలూకు వీడియోస్ ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ అభిమానులు అందరూ నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తారు. నా వీడియో అంటే చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో కూడా శోభన్ బాబు అభిమానులు అందరూ చూస్తారు, షేర్ చేసి మరోసారి స్మరించుకున్నట్టే కదా సార్. అదే మరి మరోసారి స్మరించుకున్నట్టు కనుక షేర్ చేస్తారు. ఖచ్చితంగా మీ సోగ్గాడు శోభన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. నిజమైన నివాళి ఇది. అవును సార్, అదే సోగ్గాడు శోభన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్ మన ఛానల్ తరపున కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగా వివరించారు సార్, ధన్యవాదాలు.